ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, పునీత అంతోని వారి గౌరవార్థం 9వ రోజు దివ్య పూజలో పాల్గొంటున్నాము. ఈరోజు ఈ దివ్య పూజకు ఉభయకర్తలు ఇనుముల థామస్ రాజ్, శోభారాణి. దేవుడు ఇనుముల థామస్ రాజ్, శోభారాణిని దీవించాలని, వారికి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండి నడిపించాలని, వారికి శాంతి శక్త సమాధానము ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, ఆర్థికపరమైన చిక్కుల సమస్య లేకుండా దీవించాలని, ఇనుముల సుందర సుజేషుడు దేవుడు చేసినట్టు మేలును బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ విచ్చికి జ్ఞానాన్ని బంగారు భవిష్యత్తును ప్రసాదించాలని దివ్య పూజలో ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజలో సిస్టర్ సుందరికి పునీత జోజప్ప గారి ప్రార్థన ద్వారా దేవుడు చేసినటువంటి మేలును బట్టి కృతజ్ఞతలు తెలియజేద్దాం. మిసెస్ శైలజ దేవుడు ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని, ఈరోజు జన్మదినోత్సవాలు జరుపుకున్నటువంటి శశికళ ఆయురారోగ్యాలను, కుటుంబంలో శాంతి శక్తి సమాధానాన్ని ప్రసాదించాలని, మణి సుధారాన్ని కరోనా నుండి ముక్తి పొందాలని, కె అందుల్వాస్ అమూల్య వివాహం చక్కగా దేవుని నామానికి దీవెనకరంగా జరగాలని, ఎలాంటి ఆటంకాలు రాకుండా కాపాడాలని, ఈరోజు జన్మదినోత్సవాలు జరుపుకున్నటువంటి జార్జికి ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని, మంకెల సుశీలమ్మ కాలు ఆపరేషన్ బాగా జరగాలని, ఎలాంటి ఆటంకాలు జరగకుండా ప్రభు కాచి కాపాడాలని ప్రార్థన చేద్దాం. లూసీకి సుఖప్రసవాన్ని దయచేయాలని, దంపతుల వారి ప్రార్థన సాయం తోడుగా ఉండాలని, సారమను దేవుడు దీవించి ఆశ్రమించి కాచి కాపాడాలని, సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం దంపతుల వారి ప్రార్థన ద్వారా దేవుడు చేసిన మేలు బట్టి కృతజ్ఞతలు తెలియజేద్దాం. జేఎంజే స్కూల్ కల్లూరు పల్లెలకు ప్రభు చేసినటువంటి మేలు బట్టి కృతజ్ఞతలు తెలియజేద్దాం. దామోదర్ ప్రజలు ప్రభావిత కుటుంబాన్ని దేవుడు దీవించాలని, కొన్ని దంపతుల వారి ప్రార్థన సాయం తోడుగా ఉండాలని, పట్రంగి జయప్రభు మృదుల కుటుంబాన్ని దేవుడు దీవించాలని, కొన్ని దంపతుల వారి ప్రార్థన సాయం తోడుగా ఉండాలని, జ్యోతి కిషోర్ కుమార్ మరియ పేరైన కుటుంబాన్ని దీవించాలని, కొన్ని దంపతుల వారి ప్రార్థన సాయం తోడుగా ఉండాలని, ఎన్ చిన్నప్ప, మోహన్ రావు, అరుణ, హరిభూషణ్ రావు, పద్మభూషణ్ రావు దేవుడి వీరికి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, వారి వ్యాపారం వృద్ధి చెందాలని, వారి పిల్లలకు చదువు జ్ఞానాన్ని బంగారు భవిష్యత్తును ప్రసాదించాలని, ఎస్ఎల్ సెల్వరాజ్ ఆత్మ ప్రభు నిత్యాత్మ విశ్రాంతిని ప్రసాదించాలని, ఏ మనోహర ఆత్మ ప్రభు నిత్యాత్మ విశ్రాంతిని ప్రసాదించాలని, వారి భార్య ఫాతిమా మార్కెట్ దేవుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, ఏ రాజేష్ కొత్త పదార్థం నుండి విడుదల పొందాలని, అరవరామస్వామి ఉద్యమ వంశస్థులకు ఈ దివ్య పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండును గాక. ప్రభునందు సహోదరి సహోదరులారా, అంతోని వారి భక్తులారా, పునీత అంతోని వారి గౌరవార్థం ఈరోజు 9వ రోజు దివ్య పూజలో పాల్గొంటూ ఉన్నాము. ఈరోజు మనము ధ్యానం చేసేటువంటి అంశము పోయిన వాటిని కనపరచు పునీత అంతోని వారు. మన జీవితంలో ఎన్నో విధాలుగా మనల్ని మనం పోగొట్టుకుంటూ ఉంటాము, మన పిల్లల్ని కూడా పోగొట్టుకుంటూ ఉంటాము, వస్తువులను కూడా పోగొట్టుకుంటూ ఉంటాము. పునీత అంతోని వారి ప్రత్యేకత ఏంటంటే, ఎవరైతే పునీత అంతోని వారి శరణు వచ్చి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనలను విని పోగొట్టుకున్నటువంటి వ్యక్తులను కానివ్వండి, పోగొట్టుకున్నటువంటి వస్తువులను కానివ్వండి తిరిగి పొందేటట్లు పునీత అంతోని వారు సహాయం చేస్తారు. కాబట్టి మనము దేవుని సన్నిధి నుండి మనల్ని మనం పోగొట్టుకోకుండా ఎల్లప్పుడూ కూడా దేవుడి కృపకు పాత్రలు కావాలని దివ్య పూజలో ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా ఈనాడు దివ్య పూజకు ఉభయకర్తలుగా ఉన్నటువంటి ఇనుముల థామస్ రాజ్, శోభారాణి దంపతులను దేవుడు దీవించాలని, వారికి చేసినటువంటి మేలును బట్టి పునీత అంతోని వారి ప్రార్థన ద్వారా కృతజ్ఞత తెలియజేసి వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తును ప్రసాదించాలని దివ్య పూజలో ప్రార్థన చేద్దాం. ముందుగా ఈ దివ్య పూజలో యోగ్యముగా పాల్గొనటకు మన పాపములను పొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుడి చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా ఆత్మలను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాకు చేతను, వేల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసింది. ఇది నా తప్పు, నా తప్పు,
నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుతున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మనందరి పాపములను మన్నించి మనకు నిత్య జీవమును ప్రసాదించుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, పునీత పాదువాపులందరి వారిని సుప్రసిద్ధ బోధకునిగాను, మీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయి మధ్యవర్తిగాను ఏర్పాటు చేసింది. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో పునీత అంతోని వారు మాకు తోడుగా నిలుచునుగాక. మేము ఎదుర్కొని జీవిత పరీక్షలందు మీ ఆదరణను పొందగలిగినట్లు మా మీకు చూపును. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువు మీ ప్రియ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పట్నము ఆదికాండము 4వ అధ్యాయము కయీను హేబేలు 1 నుంచి 8వ వచనం వరకు. ఆదాము తన భార్య ఏవను కూడాను. ఆమె గర్భవతి అయి కయీనును కనెను. దేవుని తోడ్పాటుతో నాకు ఒక నరుడు లభించను అని ఆమె తలంచెను. తరువాత ఆమె కయీను తమ్ముడకు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను సేతిగాడు. కొంతకాలము గడిచిన తర్వాత కయీను పండిన పంటలో కొంత పాలు దేవునికి కానుకమాకని వచ్చెను. హేబేలు కూడా మందలో పుట్టిన తొలిచూరు పిల్లలను వాని క్రొవ్వును తెచ్చి దేవునికి అర్పించెను. ప్రభువు హేబేలును అతని కానుకను ప్రసన్న దృష్టితో చూచెను. కానీ కయీను కానుకను త్రోసిపుచ్చెను. కావున కయీను మిక్కిలి కోపంతో ముఖము చిన్నబుచ్చుకొనెను. ప్రభువు కయీనుతో, నీకు కోపమేలా? నీ ముఖము చిన్నబుచ్చుకొననేలా? మంచి పనులు చేసినచో తల ఎత్తుకొని తిరగగలవు. చెడు పని చేసినచో పాపము వచ్చి వాకిట పొంచి ఉండి నిన్ను మింగదూచును. కానీ నీవు దానిని అనగద్రొక్కవలెను అని అనెను. ఒకనాడు కయీను తన సోదరుడు హేబేలుతో, మనమిద్దరము పొలమునకు వెళుదుము రమ్ము అని అడిగాను. అక్కడికి వెళ్ళిన తరువాత కయీను హేబేలు మీద పడి అతనిని చంపెను. ఇది ఏళ్ళవారు వరకు. ప్రభు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. లూకా సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు. లూకా సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు. సుంకరులు పాపులు అందరూ యేసు బోధనలు వినుటకు ఆయన వద్దకు వచ్చుచుండిరి. అది చూసి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు, ఇతడు పాపులను చేరదీయించు వారితో కలిసి పుట్టించుచున్నాడు అని సన్ను కొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానం ఇట్లు చెప్పాను. ఒకడు తనకున్న 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ అరణ్యంలోనే విడిచిపెట్టి దానిని వెదకుటకే పోవులు కదా. అది దొరికిన పిమ్మట వాడు సంతోషంతో దానిని భుజములపై వేసుకొని ఇంటికి తీసుకుని వచ్చి తన మిత్రులను, ఇరుగు పొరుగు వాళ్ళను పిలిచి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది, నాతో పాటు ఆనందింపుడు అని చెప్పును. అట్లే హృదయ పరివర్తనం అవసరం లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తనం పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందం ఉందని నేను మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రభునందు సహోదరి సహోదరులారా,
పునీత అంతోని వారి భక్తులారా, పునీత అంతోని వారి గౌరవార్థం 9వ రోజు దివ్య పూజలో పాల్గొంటూ ఉన్నాము. ఈరోజు మనము ధ్యానం చేయ అంశము పోయిన వాటిని కనపరచువారు పునీత అంతోని వారు. పోయిన వాటిని కనపరచువారు పునీత అంతోని వారు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు. పోగొట్టుకోవటం లేక తప్పిపోవటం అనేది మన రోజువారి జీవితంలో 3 విధాలుగా మనం చూస్తూ ఉన్నాము. ఒకటి, మనము దేవుని నుండి తప్పిపోతున్నాము. పిల్లలు మన నుండి, తల్లిదండ్రుల నుండి తప్పిపోతున్నారు. మూడవది, మన వస్తువులను మనం పోగొట్టుకుంటూ ఉన్నాము. ఇంకో మాటలు చెప్పాలంటే, మనల్ని మనం పోగొట్టుకుంటున్నాము, మన బిడ్డల్ని మనం పోగొట్టుకుంటున్నాము, మన వస్తువులను మనము పోగొట్టుకుంటూ ఉన్నాము. ఈ పోగొట్టుకోవటం అనేటువంటిది ఈ 3 సందర్భాలలో మనందరం కూడా చూస్తూ ఉన్నాము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 3 సందర్భాలను ఒకసారి మనము ధ్యానం చేయాలి. మనల్ని మనం ఏ విధంగా పోగొట్టుకుంటున్నాము? మనము పాపం చేసిన ప్రతిసారి కూడా మనము దేవుని సన్నిధి నుండి ఎట్టివేయబడుతున్నాం. పాపం చేసిన ప్రతిసారి కూడా మనల్ని మనము పోగొట్టుకుంటూ ఉన్నాము. దేవుని ఆజ్ఞలను ధిక్కరించిన ప్రతిసారి కూడా మనము మనల్ని పోగొట్టుకుంటూ ఉన్నాము. దేవునికి కృతజ్ఞత చెప్పకుండా ప్రతిసారి మనము మన ఇష్టం వచ్చినట్లు జీవించినట్లయితే మనల్ని మనము పోగొట్టుకుంటూ ఉన్నాము. దేవుణ్ణి ఆరాధించకుండా మన ఇష్టం వచ్చినట్లు మనం ప్రవర్తించినట్లయితే మనల్ని మనం పోగొట్టుకుంటూ ఉన్నాము. ఈ 4 సందర్భాల్లో మనల్ని మనం పోగొట్టుకుంటున్నాము అని మనం గుర్తు తెచ్చుకోవాలి. మనము పాపం చేసిన ప్రతిసారి మనల్ని మనం పోగొట్టుకుంటున్నాము. దేవుని ఆజ్ఞలను ధిక్కరించిన ప్రతిసారి మనల్ని మనం పోగొట్టుకుంటున్నాము. దేవుణ్ణి ఆరాధించక మన ఇష్టం వచ్చినట్లు మనం ప్రవర్తించినప్పుడు మనల్ని మనం పోగొట్టుకుంటున్నాము. దేవుడు చేసినటువంటి మేలుకు కృతజ్ఞత చెప్పకుండా మన ఇష్టం వచ్చినట్లు మనం జీవించినప్పుడు మనల్ని మనము పోగొట్టుకుంటున్నాము. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే అటు పాత నిబంధనలో కానివ్వండి, ఇటు నూతన నిబంధనలో కానివ్వండి, ఎంతో మంది వాళ్ళని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఈరోజు మనం చదువుకున్నటువంటి మొదటి పట్టణం చూసినట్లయితే కయీను ఆబేలు గురించి మనము చదువుకున్నాము. కయీను ఆబేలు చంపి కయీను తనను తాను దేవుడి నుంచి తప్పించుకునేటట్లు చేశాడు. అంటే కయీను తన తమ్ముడైనటువంటి ఆబేలును చంపడం వలన కయీను దేవుడి నుండి తప్పిపోయాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగనే మనము ఆదికాండము 35వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే యాకోబుకు 12 మంది కుమారులు కలరు. ఈ 11 మంది అన్నదమ్ములు కూడా 12వ తమ్ముడైనటువంటి యోసేపును చంపడానికి ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే యోసేపును చంపడానికి ప్రయత్నం చేశారో, దుర్మార్గపు ఆలోచనలు వాళ్ళకు వచ్చాయో, వాళ్ళందరూ కూడా కొన్ని సంవత్సరాల పాటు దేవుడి నుండి వాళ్ళు తప్పిపోయారు, దేశ దిమ్మరులుగా తిరిగిపోయారు. చూసారా, కయీను దేవుడి నుండి తప్పిపోయాడు తాను చేసినటువంటి పాపం వలన. కొన్ని సంవత్సరాల పాటు యోసేపు అన్నలు వారు చేసినటువంటి దుర్మార్గం వలన వాళ్ళు తప్పిపోయారు. అలాగనే నూతన నిబంధనలు చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు ఉదంతాన్ని మనం చూసినట్లయితే ఆ కుమారుడు తండ్రి మాట వినకుండా ఇచ్చలవిడిగా జీవించాలనుకున్నాడు కాబట్టి తండ్రి నుండి తప్పిపోవటం జరిగింది. అలాగనే మనము ఈరోజు చదువుకున్నటువంటి సువార్త పట్టణం చూసినట్లయితే గొర్రె కూడా తప్పిపోవటం జరిగింది. 99 గొర్రెలు ఒక చోట ఉంటే ఒక గొర్రె మాత్రము ఈ 99 గొర్రెల యొక్క స్నేహాన్ని వద్దనుకొని ఈ గొర్రె తప్పిపోవటము మనందరం కూడా చూస్తూ ఉన్నాము. ఈ విధంగా తప్పిపోవటం అనేటువంటిది మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాము. మనం తప్పిపోతే దేవుడు ఊరుకుంటాడా అన్నది ప్రశ్న. మనము దేవుడి నుండి తప్పిపోతే దేవుడు ఊరుకుంటాడా అన్నది ప్రశ్న. ప్రేమైనటువంటి దేవుడి బిడ్డలారా, దేవుడికి సమాధానం ఏంటి? మనం దేవుడి నుండి తప్పిపోతే దేవుడు ఊరకుండడు. తప్పిపోయినటువంటి గొర్రె విషయంలో కాపరి ఎంత కష్టపడ్డాడో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మనం దేవుడి నుండి తప్పిపోతే దేవుడు ఊరకుండడు. కాపరి ఏ విధంగా కష్టపడ్డాడో మనందరినీ కూడా తిరిగి తన చెంతకు తెచ్చుకుంటాడు. ప్రభు కాలంలో గొర్రెలు ఏదో ఒక వ్యక్తికి చెందినవి కాదు. గొర్రెలన్నీ కూడా గ్రామానికి చెంది ఉంటాయి. గ్రామానికి చెందినటువంటి గొర్రెలన్నీ కూడా 3 లేక 4 కాపర్లు కాపలా కాస్తూ ఉంటారు. ఈ గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయినట్లయితే 3 కాపర్లు గొర్రెల దగ్గర ఉంటే
ఒక కాపరి మాత్రము తప్పిపోయినటువంటి గొర్రెని వెతకడానికి పోతాడు. అతడు ఎంత వెతికినా కనపడకపోయినా సరే చివరన ఏం చేయాలంట, కనీసము గొర్రె తోలైనా గొర్రె ఎముకలైనా తీసుకొని గ్రామానికి రావాలి. అలా చెప్తాను. వెతికి వేసారిపోయి గొర్రె కనపడకపోతే, ఒకవేళ గొర్రె చనిపోయి ఉంటే గొర్రె తోలు గాని గొర్రె ఎముకలు గాని తీసుకొని గ్రామానికి రావాలి. అంటే చివరికి గొర్రె చనిపోయినా గొర్రె కనపడకపోయినా గొర్రె ఆనవాలైనా మనకు కనపడింది అన్నటువంటి సంతోషాన్ని ఇటు కాపరి అటు గ్రామ ప్రజలు సంతోషిస్తూ ఉంటారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ విధముగా ఆ గొర్రెల కాపరి సంతోషపడుతున్నాడో, ఆ గ్రామస్తులు సంతోషపడుతున్నారో, మనం తప్పిపోయినప్పుడు కూడా దేవుడు ఒక కాపరి వలె మనందరినీ కూడా తన వద్ద తెచ్చుకుంటున్నాడు. పాపం ద్వారా దేవుడిని నిగ్రహించడం వలన మనం తప్పిపోతున్నాం. ఆ విధంగా తప్పిపోయినప్పుడు దేవుడు ఎంతో శ్రద్ధ తీసుకొని మనలను దేవుడు తన చెంతకు పిలుచుకుంటున్నాడు అన్న విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఈ తప్పిపోయినటువంటి గొర్రె ఉపమానంలో కాపరి ఎంత మంచివాడో మనకు అర్థమవుతుంది. ఆ కాపరి ఓర్పుతో ఆ గొర్రెని తీసుకొని రావటము, తర్వాత ఆ గొర్రె కోసము వెదకటము, తర్వాత ఆ గొర్రె దొరికిన తర్వాత సంతోషించడము, ఆ గొర్రె దొరికిన తర్వాత ఆ గొర్రెను రక్షించడము అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాము. మొట్టమొదట కాపరి ఓర్పుతో ఉన్నాడు, రెండవది వెతికాడు, మూడవది కనపడిన తర్వాత సంతోషించాడు, నాలుగవది ఆ గొర్రెను కాపాడుతూ ఉన్నాడు. అదే విధంగా దేవుడి ప్రేమ ఎంత గొప్పదంటే, అంటే ఎవరైతే దేవుడి నుండి తప్పిపోతారో వాళ్ళందరినీ రక్షించే సమయంలో దేవుడి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందంటే, ఓర్పుతో కూడుకున్నటువంటి ప్రేమ దేవుడిది, తర్వాత వెదికే ప్రేమ దేవుడిది, సంతోషించే ప్రేమ దేవుడిది, రక్షించే ప్రేమ దేవుడిది అన్న విషయము మనం తెలుసుకోవాలి. మొట్టమొదట ఓర్పుతో కూడుకున్నటువంటి ప్రేమ దేవుడిది. గొర్రె ఎందుకు తప్పిపోయింది అని, గొర్రె తప్పిపోయింది కదా, ఆ గొర్రె గురించి నేను పట్టించుకోను అని కాపురి అనుకోడు. మనకు తెలుసు గొర్రె సాధు జంతువు అయినా కూడా గొర్రె మూర్ఖత్వం కూడా ఉంటుంది. గొర్రె సాధు జంతువు అయినా కూడా మూర్ఖత్వంతో ఉంటూ ఉంది. మరి గొర్రె మూర్ఖత్వంతో తప్పిపోయింది కదా, నేను ఎందుకు కష్టపడాలి అని కాపురి ఎప్పుడు అనుకోడు. గొర్రె మూర్ఖత్వంతో ఉన్న కాపరి ఆ మూర్ఖత్వం గురించి పట్టించుకోకుండా ఎంతో ఓర్పుతోటి ఆ గొర్రెను తిరిగి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే విధంగా మనం కూడా దేవుడి నుండి తప్పిపోయినప్పుడు దేవుడు ఎంతో ఓర్పుతోటి మనందరినీ తిరిగి తన చెంతకు పిలుచుకుంటున్నాడు అని మనం తెలుసుకోవాలి. ఇక రెండవది, దేవుడి ప్రేమ వెదికే ప్రేమ అని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ గొర్రె తిరిగి వస్తుందిలే, నేను ఎందుకు కష్టపడాలి, పోతే పోయిందిలే అని పొరపాటు అనుకోడు, కష్టపడి వింటుంటాడు. ఆ కాపరి తప్పిపోయిన గొర్రె కోసం కష్టపడి వింటుంటాడు. మనం కూడా దేవుడిని తప్పిపోయామనుకోండి, దేవుడు అనుకోడు, ఆ పోతే పోయిందిలే, వీడు మూర్ఖుడు పోతే పోయాడు, వీడు పాపాత్ముడు పోతే పోయాడు, వీడు దుర్మార్గుడు పోతే పోయాడు అని పొరపాటున కూడా దేవుడు అనుకోడు. వెదకి మనల్ని దేవుడు తన చెంత పిలుచుకుంటాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చూసారా, మొట్టమొదట ఓర్పుతో కూడుకున్న ప్రేమ దేవుడిని అని తెలుసుకున్నాము. అంటే తప్పిపోయిన వారి విషయంలో ఓర్పుతో కూడుకున్నటువంటి ప్రేమ దేవుడిని తెలుసుకున్నాము. తర్వాత విధికే ప్రేమ దేవుడిని అని తెలుసుకున్నాము. ఇక మూడవది, మనము దేవుడిని తప్పిపోయినప్పుడు సంతోషించే ప్రేమ దేవుడిని అని మనందరం కూడా తెలుసుకోవాలి. మనం తప్పిపోతాం, తిరిగి దొరికిన తర్వాత దేవుడు మన మీద కక్ష తీర్చుకోడు, దేవుడు మనల్ని శిక్షించడు. ఈ తప్పిపోయినటువంటి వ్యక్తి నన్ను ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది అన్నటువంటి ఆలోచనతోటి ఆ గొర్రె మీద ఏమాత్రం కూడా కక్ష తీసుకోక గొర్రె తిరిగి దొరికినప్పుడు దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుడిని తప్పిపోయినప్పుడు దేవుడు తిరిగి తన చెంతకు పిలుచుకుంటాడు. తన చెంతకు పిలుచుకున్నప్పుడు ఎంతో సంతోషిస్తాడు. ఇదిగో ఈ వ్యక్తి నా నుండి తప్పిపోయాడు, తిరిగి నా దగ్గరికి వచ్చాడు అని దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సంతోషించే ప్రేమ దేవుడిది అని చెప్పుకోవచ్చు. ఇక నాలుగవది, రక్షించే ప్రేమ దేవుడిది. ప్రేమ పేరుతో ఈ రోజుల్లో ఎంతో మోసం జరుగుతుంది. ప్రేమ పేరుతో ఈ రోజుల్లో ఎంతో నాశనం జరుగుతుంది. ప్రేమ పేరుతో ఈ రోజుల్లో ఎంతో మంది బానిసలుగా చూస్తూ ఉన్నారు. ప్రేమ పేరుతో ఎంతో మంది అడగగలుగుతూ ఉన్నారు. కానీ దేవుడి ప్రేమ మోసం చేసే ప్రేమ కాదు. దేవుడి ప్రేమ నాశనం చేసే ప్రేమ కాదు. దేవుడి ప్రేమ మనల్ని అనగదొక్కే ప్రేమ కాదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన
మనం దేవుడిని తప్పిపోయినా సరే మనందరినీ కూడా తిరిగి పిలిపించుకొని దేవుడు తన ప్రేమను, అనురాగను, ఆప్యాయతను చూపిస్తూ ఉంటాడు. చూసారా, మనం దేవుడి నుండి ఎప్పుడైతే తప్పిపోతామో దేవుడు తిరిగి తన చెంతకు పిలుచుకొని తన ప్రేమను సంపూర్ణంగా మనకు చూపిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనము శ్రద్ధగా విని ఉన్నాము. ఇప్పుడు ఈ తత్వని వారు కూడా మనం దేవుడిని తప్పిపోతే ఇప్పుడు ఈ తత్వని వారు చూసి ఊరకుండలేరు. మన దేవుడిని తప్పిపోతే ఇప్పుడు ఈ తత్వని వారు ఏ విధంగానైనా తిరిగి మనల్ని దేవుడి దగ్గరికి పిలుచుకుంటాడు. పోతే పొయ్యాలే అని తత్వని వారు ఎప్పుడు కూడా అనుకోడు. ఇప్పుడు ఈ తత్వని వారి జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన చెప్తాను. 1883 సంవత్సరంలో జరిగినటువంటి ఒక సంఘటన. ఒక వృద్ధురాలు బంధువులింటికి పోవాలని పోయింది. ఆమె బంధువులు ఏమనుకున్నారు, సరే బంధువులింటి దగ్గర ఉంటుంది కదా అని అనుకుంటారు. కానీ 2-3 రోజుల తర్వాత తెలుసుకున్నారు ఆ వృద్ధురాలు ఇంటికి పోలా, ఎక్కడో మాయమైపోయింది, తప్పిపోయింది. వీళ్ళు వెతికారు. ఇక ఆ వృద్ధురాలు ఎక్కడ కనపడింది, ఎక్కడ కూడా కనపడలేదు. 3వ రోజు ఆమె బంధువులు చేసి తిరుహృదయానికి అంతోని వారి గౌరవార్థము పూజ సమర్పించారు. ఒకవేళ ఆమె కనిపిస్తే ఇప్పుడు అంతోని వారి పత్రికలో ఈమె గురించి ప్రచురిస్తాము అని వాళ్ళు ఒప్పుకున్నారు. ఎప్పుడైతే చేసి తిరుహృదయానికి ఇప్పుడు అంతోని వారి గౌరవార్థం పూజ సమర్పించారో, ఇప్పుడు అంతోని వారి పత్రికలో సమర్పిస్తామని సాక్ష్యం చెప్పారో, మరుసటి దినాన ఆ కనపడకుండా పోయినటువంటి వృద్ధురాలు కనపడినట్లు మనకు ఈ చరిత్ర చెప్తుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చూసారా, ఆ వృద్ధురాలు కనపడకుండా పోయింది. కానీ ఇప్పుడు అంతోని వారు ప్రార్థన చేశారు. ఇప్పుడు అంతోని వారు వారి ప్రార్థన ఆలకించారు. ఆ కనపడకుండా పోయినటువంటి వృద్ధురాలు కనపడినట్లు మనం ఈ సంఘటన ద్వారా తెలుసుకుంటున్నాం. నిజమే, మనం దేవుడిని తప్పిపోవాలని దేవుడు కోరుకోడు, మనల్ని మనము పోగొట్టుకోవాలని దేవుడు కోరుకోడు. ఎల్లప్పుడూ కూడా మనం దేవుడి సన్నిధిలో ఉండాలని దేవుడు ఎల్లప్పుడూ కోరుకుంటాడు. ఇప్పుడు అంతోని వారు కూడా మనం కనపడకుండా పోయినా సరే మనము ఎల్లప్పుడూ దేవుడిని అడ్డుపెట్టుకుని ఉండాలని అంతోని వారు కోరుకుంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇది మొదటి విషయం. ఇక రెండవది, మనము మన పిల్లల్ని కూడా పోగొట్టుకుంటాం. మన పిల్లలు కూడా పోగొట్టుకుంటూ ఉంటాం. పిల్లలు చెడు మార్గాన్ని అవలంబించినప్పుడు వాళ్ళు దేవుని సన్నిధి నుండి తప్పిపోతారు. పిల్లలు చెడు మార్గాన్ని అవలంబించినప్పుడు దేవుని సన్నిధి నుండి తప్పించుకొని పోతారు. దుష్ట వ్యసనాలకు గురి అయినప్పుడు వారు దేవుని సన్నిధి నుండి తప్పిపోతారు. చూసారా, చెడు మార్గాలను అవలంబించినప్పుడు తప్పిపోతున్నారు పిల్లలు. దుష్ట వ్యసనాల బాట పడినప్పుడు పిల్లలు తప్పిపోతున్నారు. అవిధేయతతో పెద్దలకు కానివ్వండి, తల్లిదండ్రులకు కానివ్వండి, అవిధేయత చూపించినప్పుడు వాళ్ళు తప్పిపోతున్నారు అని మనందరం కూడా తెలుసుకోవాలి. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే తల్లిదండ్రుల మాట వినకుండా దుర్మార్గులుగా జీవించినటువంటి పిల్లలు దేవుని సన్నిధి నుండి తప్పిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 1 సామ్యుయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే ఏలీ కుమారులు పరమ దుర్మార్గులు అని రాయబడి ఉన్నది. ఏలీ కుమారులు యెహోవా దేవునికి కోపం రప్పించారని రాయబడి ఉన్నది. ఏం జరిగింది? తండ్రి మంచివాడే, కానీ బిడ్డల దుర్మార్గులు. తల్లిదండ్రులు మంచి వాళ్ళే, పిల్లలు చెడు మార్గాన్ని అవలంబించారు. తల్లిదండ్రులు మంచి వాళ్ళే, బిడ్డలు దుష్ట వ్యసనాల బారిన పడ్డారు. తల్లిదండ్రులు మంచి వాళ్ళే, కానీ బిడ్డలు చెడు మార్గాన్ని అవలంబించి దేవుడి నుండి తప్పిపోవటము మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 1 సామ్యుయేలు గ్రంథము 8వ అధ్యాయము 1-3 వచనాలు చూసినట్లయితే సామ్యుయేలు కుమారుల గురించి వింటూ ఉన్నాము. సామ్యుయేలుకి 2 కుమారులు. పెద్ద కుమారుడి పేరు యావేలు, రెండో కుమారుడి పేరు అబియా. వాక్యం ఏం చెప్తుంది? 1 సామ్యుయేలు గ్రంథం 8వ అధ్యాయము 1-3 వచనాలు చూసినట్లయితే ఈ 2 కుమారులు కూడా, అనగా యావేలు, అబియా, ఈ 2 కుమారులు కూడా పరమ దుర్మార్గులు. ఈ 2 కుమారులకు తల్లిదండ్రుల మంచి గుణాలు అవ్వలేదు. ఈ 2 కుమారులు కూడా దాసులకు దాసులైని అని రాయబడి ఉంటుంది. చూసారా, ఏలీ కుమారులు దుర్మార్గులు, సామ్యుయేలు కుమారులు దుర్మార్గులు. పండిత పుత్రుడు పరమ సొంత అన్నట్లుగా తల్లిదండ్రులు మంచి వాళ్ళే, కానీ బిడ్డలు చెడ్డవారయ్యారు. అంటే వీళ్ళు చెడ్డవారు అని ఎందుకు చెప్పుకుంటున్నాము? వీళ్ళు ఎప్పుడైతే చెడు మార్గాన్ని అవలంబించారో దేవుడి సన్నిధి నుండి తప్పిపోయారు. ఎప్పుడైతే తల్లిదండ్రుల మాట వినలేదో దేవుడి సన్నిధి నుండి తప్పిపోయారు. ఎప్పుడైతే మత్తు పదార్థాల బారిన పడ్డారో వీళ్ళు దేవుడి సన్నిధి నుండి తప్పిపోయారు. ఎప్పుడైతే వీళ్ళు దుష్ట వ్యసనాల బారిన పడ్డారో దేవుడి సన్నిధి నుండి తప్పిపోయారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో మనము చదువుకున్నటువంటి సంఘటనలు ఏలీ కుమారుల గురించి విన్నాము, సామ్యుయేలు కుమారుల గురించి విన్నాము. మరలా నూతన నిబంధనకు వచ్చేసరికి మనం చదువుకుంటున్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే హెరోదియా కుమార్తె గురించి వింటూ ఉన్నాం. హెరోదియా కుమార్తె కూడా తక్కువ తినలా. ఏలీ కుమారుల వలె, సామ్యుయేలు కుమారుల వలె
హెరోదియ కుమార్తె కూడా ఏం చేసింది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనైతికంగా జీవించి నీతిమంతుడైనటువంటి బప్తిస్మ యోహాను చిరచ్ఛేదానికి గురయ్యింది. అనైతికంగా జీవిస్తూ నీతిమంతుడైనటువంటి బప్తిస్మ యోహాను చిరచ్ఛేదనానికి ఆ అమ్మాయి గురి అయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆ పసి వయసులోనే, ఆ చిన్న వయసులోనే ఆ అమ్మాయి ఆ విధంగా ప్రవర్తించిందంటే దేవుని సన్నిధి నుండి ఆ అమ్మాయి కూడా తప్పిపోయింది అని మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇలాంటి పిల్లలను మన సమాజంలో ఎంతో మంది చూస్తున్నాం. ఇలాంటి పిల్లలను ఎంతో మంది మనం చూస్తూ ఉన్నాం. ఏమనొచ్చు వీళ్ళని చూసి? వీళ్ళందరూ కూడా తప్పిపోయిన వాళ్ళే. ఇలాంటి వాళ్ళందరూ కూడా దేవుని నుండి తప్పిపోయిన వాళ్ళే. మీ బిడ్డలు దుష్ట వ్యసనాలు బారిన పడ్డారా? దేవుని నుండి తప్పిపోయినట్లే. మీ బిడ్డలు చెడు మార్గాన్ని అవలంబిస్తున్నారా? వారి దేవుని నుండి తప్పిపోయినట్లే. వాళ్ళు మీకు విధేయత చూపించడం లేదా? దేవుని నుండి తప్పిపోయినట్లే అని మీరు అనుకోవాలి. మరి ఏం చేయాలా? మీ బిడ్డలు దేవుని నుండి తప్పిపోతే ఏం చేయాలా? ఇదిగో అంతని వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి. మీ బిడ్డలు తప్పిపోతే, మీ బిడ్డలు దేవుని నుండి తప్పిపోతే, మీ బిడ్డలు దుర్మార్గులుగా జీవిస్తుంటే, మీ బిడ్డలు అనైతికంగా జీవిస్తుంటే, మీ బిడ్డలు దుష్ట వ్యసనాల బాట పడి జీవిస్తూ ఉంటే, మీ బిడ్డలు మీ మాట వినకుండా విధేయతతో జీవిస్తుంటే, ఇదిగో మీ బిడ్డలను ఇప్పుడు అంతని వారికి అప్పచెప్పండి. ఇప్పుడు అంతని వారు మీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు అంతని వారి జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన, 1725 సంవత్సరంలో జరిగినటువంటి ఒక సంఘటన. ఒక తల్లి తన వ్యాపార నిమిత్తమై తన 14 సంవత్సరాల కూతుర్ని ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. తల్లి తన 14 సంవత్సరాల కూతురు ఇంట్లో వదిలిపెట్టిపోతుంది. తన వ్యాపారాన్ని గురించి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో కూతురు కనపడదు. లబోదిబోమని మొత్తుకుంటూ ఉంది. లబోదిబోమని మొత్తుకుంటూ ఇప్పుడు నత్తోని వారి పుణ్యక్షేత్రానికి వెళ్ళి ప్రార్థన చేసింది. పుణ్యక్షేత్రానికి వెళ్ళి ప్రార్థన చేసి ఇంటికి వచ్చేసరికి కూతురు ఇంట్లో, పుణ్యక్షేత్రానికి వెళ్ళి అత్తోని వారికి ప్రార్థన చేసి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో కూతురు కనపడింది. అప్పుడు తల్లి కూతురు అడుగుతుంది, ఏమైంది అని అడిగినప్పుడు కూతురు చెబుతుంది, ఒక అనామక వ్యక్తి ఆమె మాయమాటలు చెప్పి, ఆ 14 సంవత్సరాల అమ్మాయికి మాయమాటలు చెప్పి ఒక కొండ దగ్గర తీసుకుని పోయాడు. అదే దారిలో ఒక గురువు ఆ దారిలో పోతూ ఈ సంఘటనను గమనించి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టిపోయాడు. తీరా ఆరాధిస్తే ఎవరా గురువు? ఆరాధిస్తే మీకు అంతోని వారే ఆ అమ్మాయి ఒక అనామకుడు చెడు పనులు చేస్తూ ఉంటే తీసుకుని వచ్చి ఇంట్లో వదిలిపెట్టిపోయారు. చూశారా? తల్లి అంతోని వారికి ప్రార్థన చేయడం, కనపడకుండా పోయినటువంటి కుమార్తె తిరిగి కనపడటం మనం చూస్తూ ఉన్నాం. మరి అంతోని వారికి అద్భుతం చేశారే. మీ పిల్లలు కనపడకుండా పోతే, మీ పిల్లలు దేవుని నుండి తప్పిపోతే మీరు అంతోని వారికి ప్రార్థన చేయండి. అంతోని వారు తప్పకుండా మీ పిల్లలను కాపాడతాడు. చూశారా? 2 విషయాలు విన్నాం. ఇప్పుడు మనం దేవుని నుండి తప్పిపోతే ఇప్పుడు అంతోని వారి ప్రార్థన ద్వారా తిరిగి మనం దేవుని చెంతకు వస్తాము. మీ పిల్లలు దేవుని నుండి తప్పిపోతే మీరు అంతోని వారికి ప్రార్థన చేస్తే మీ పిల్లలు తిరిగి దేవుని చెంతకు వస్తారు. ఇక సామెతల గ్రంథము 4వ అధ్యాయము 1-4 వచనాలు చూసినట్లయితే, సామెతల గ్రంథంలో గ్రంథకర్త చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. ప్రతి తండ్రి, ప్రతి తల్లి కూడా పిల్లలకు చెప్పాల్సినటువంటి విషయం, ప్రతిరోజు ఉదయాన్నే తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాల్సినటువంటి విషయం, చాలా మంచి వాక్యాలు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 1-4 వచనాలు. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది, కుమారులారా మీ తండ్రి ఉపదేశం ఆలకింపుడు, సావధానముగా వీరి జ్ఞానం పొందుడు. అర్థమైందా? పిల్లలు తల్లిదండ్రుల మాట విన్నప్పుడు వాళ్ళు జ్ఞానం పొందుతున్నారు అని గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు. మరలా సామెతల గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం చెప్తుంది, నేను మీకు ఉపదేశం చేయుదును కనుక నా బోధన ఎడచివిన పెట్టకూడదు. అంటే తల్లిదండ్రుల బోధన పిల్లలు ఎడచివిన పెట్టకూడదు అని గ్రంథకర్త చెప్తున్నాడు. మరలా సామెతల గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడింది, మా అమ్మకు ముద్దు బిడ్డను అని తండ్రి చెప్తున్నాడు. తండ్రి కుమారుడు చెప్తున్నాడు, ఇదిగో మా అమ్మకు నేను ముద్దు బిడ్డను. అప్పుడు మా తండ్రి ఇట్లు బోధించేవాడు, ఏమని? నాయనా నా పలుకు శ్రద్ధగా ఆలకింపుము, నా ఆజ్ఞలను పాటించలేని నీవు బ్రతికిపోయేదవు. అంటే ప్రతిరోజు కూడా తల్లిదండ్రులు బిడ్డలకు ఈ బోధన చేయాలి. సామెత గ్రంథం 4వ అధ్యాయం 1-4 వచనాలు. ఈ 4 వచనాలు తల్లిదండ్రులు ప్రతిరోజు పిల్లలకు బోధన చేయాలి. ఈ విధంగా బోధన చేయడం వలన పిల్లలు తప్పిపోయేదానికి అవకాశం లేదు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నూతన నిబంధనలు చూస్తే ఇప్పుడు పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 6వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక వారిని క్రమశిక్షణలోను ప్రభు బోధనలోను పెంచుడు అని
రాయబడి ఉంది, మీ పిల్లలకు కోపము తెప్పించవద్దు, వారిని జ్ఞానంలోను క్రమశిక్షణలోను దేవుని బోధనలోను పెంచండి అని పౌలు గారు చెప్తున్నారు. ఈ విధంగా పెంచడం వలన పిల్లలు తగ్గిపోయేదానికి అవకాశం లేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది రెండవ అంశం. ఇక మూడవది వస్తువులను పోగొట్టుకుంటాం. వస్తువులను పోగొట్టుకోవడం సహజం. మనము వస్తువులను పోగొట్టుకుంటాము, డబ్బులను పోగొట్టుకుంటాము, ఇక ఇతర వస్తువులను కూడా మనము పోగొట్టుకుంటూ ఉంటాము. మనం లూకాసు వార్తలో చూస్తున్నాము. లూకాసు వార్త 15వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు చూసుకున్నట్లయితే పోగొట్టుకున్న నాణ్యం గురించి మనము వింటూ ఉన్నాము. తిరిగి ఆ నాణ్యాన్ని పొందిన తర్వాత ఆమె ఎంత సంతోషాన్ని అనుభవిస్తుందో మనందరికీ కూడా తెలుసు. పోగొట్టుకున్నటువంటి వస్తువులను తిరిగి దొరకడం అనేటువంటిది మీకు అంతోని వారి ప్రార్థన గొప్పతనం. దీని గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. పోగొట్టుకున్నటువంటి వస్తువులను తిరిగి దొరకటం అనేది మీకు అంతోని వారి ప్రార్థన గొప్పతనం. కొన్ని లక్షల అద్భుతాలు ఉన్నాయి, ఒకటి కాదు, కొన్ని లక్షల అద్భుతాలు. వస్తువులను పోగొట్టుకుంటే వచ్చి ఇప్పుడు అంతోని వారి దగ్గర ప్రార్థన చేస్తే వెంటనే ఆ వస్తువు తిరిగి దొరికినట్లుగా మనందరము ఎన్నోసార్లు విని ఉంటాం. ఈ డబ్బు పోయిందా, అంతోని వారికి ప్రార్థన చేయండి, డబ్బు దొరుకుతుంది. వస్తువులు పోయినాయా, అంతోని వారి దగ్గరికి వచ్చి ప్రార్థించండి, మీ వస్తువులు దొరుకుతాయి. బంగారం పోయిందా, ప్రార్థన చేయండి, అంతోని వారి దగ్గరికి వచ్చి మీ బంగారం దొరుకుతుంది. పుస్తకాలు పోయినాయా, అంతోని వారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి, మీ పుస్తకాలు దొరుకుతాయి. మీ వస్తువులు పోయినాయా, అంతోని వారి దగ్గరికి రండి, మీరు ప్రార్థన చేయండి, తప్పకుండా మీ యొక్క సొమ్ములు దొరుకుతాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి నేను బేస్వారపేటలో ఉన్నప్పుడు నేను, డ్రైవరు, మా బంధువు ఒకరు కడపకి వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నాం. ఆ తిరిగి వస్తున్న సందర్భంలో డ్రైవర్ తప్ప తాగిపోయాడు. ఏం చేయాలో అర్థం కాక నాకు చేతనైనటువంటి డ్రైవింగ్ తోటి నేనే డ్రైవ్ చేస్తున్నాను. మా బంధువు కూడా ఒకరు ఆ కారులో కూర్చొని ఉన్నారు. కారులో కూర్చొని రవాణాని 70 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఆమె సంచిలో వెతకటం ప్రారంభించింది. బంగారం కనపడలేదు. బంగారం కనపడేసరికి కేకలు పెట్టడం ప్రారంభించింది. నేను ఒక నిమిషం బండి ఆపి ఆమె చెప్తున్నాను, ఎందుకమ్మా నువ్వు కేకలు పెడతావు, జాగ్రత్తగా చూసుకో అన్నప్పుడు ఎంతో వెతికింది కనపడలేదు. చివరికి ఆమె ఇప్పుడు అంతోని వార నాకు గొప్ప సహాయం చేయండి అని చెప్పినప్పుడు ఆమె ఆ సంచిలో వస్తువులన్నీ కూడా తిరిగి కిందేసినప్పుడు ఆ బంగారం గొలుసులు, ఆ బంగారం సొమ్ములు అక్కడే కనపడ్డాయి. చిన్న సంఘటనే కానీ ఇప్పుడు అంతోని వారి పేరు మీద ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు అంతోని వారి జీవితంలో జరిగినటువంటి అంతోని వారి ప్రార్థనతో ఎంతో మంది పోయినటువంటి వస్తువులను తిరిగి పొందటం మనము చూస్తూ ఉన్నాము. ధనవంతుడైనటువంటి వ్యాపారస్తుడు ఒకడు తన సేవకుడికి డబ్బులు సంచిచ్చాడు. డబ్బులు సంచిచ్చి అలా దగ్గర ఇవ్వు అని చెప్పాడు. అతను ప్రయాణం చేశాడు. అలిసిపోయి ఒక చోట ఆ డబ్బులు సంచి నెత్తి మీద పెట్టుకుని నిద్రపోయాడు. ఎవరో దొంగలు వచ్చి ఆ డబ్బులు సంచి తీసుకెళ్ళిపోయాడు. ఆ సేవకుడు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే పక్కనే మఠం ఉంటే అక్కడ ఉన్నటువంటి పెద్ద గురువు బ్రదర్లకు చెప్తున్నాడు, ఇలా సంగతి నా సంచిపోయింది, నా కోసం ప్రార్థన చేయండి అన్నప్పుడు ఆ బ్రదర్లు ఆ మఠ పెద్ద గురువు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరో ఆ డబ్బులు మూట తీసుకొచ్చి ఆ దేవాలయ ముఖ ద్వారం దగ్గర పెట్టిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు అంతోని వారి పేరు మీద పోయినటువంటి వస్తువులు దొరకడం అనేటువంటిది ఎంతో గొప్ప విషయము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు చెప్తున్నాడు మత్తయి సువార్త 10వ అధ్యాయం 26వ వచనం, మీరు మనుషులకు భయపడకూడదు, దాచబడినది ఏది బయలుపడకపోదు, రహస్యమైనది ఏది బట్టబయలు కాకపోదు. అర్థమైందా? దాచబడినది ఏది బయలుపడకపోదు. ఎవరైనా మన శత్రువులు, దొంగల దుర్మార్గులు దాచిపెట్టారనుకోండి, ఏం జరుగుతుంది? దేవుడే దాన్ని బయటకు తీసుకుని వస్తాడు. ఈ వస్తువును పోగొట్టుకున్నామనుకో, ఇప్పుడు అంతోని వారే తన ప్రార్థన ద్వారా దానిని బయటకు తీసుకుని వస్తాడు అన్న విషయాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ 3 విషయాలు మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుందాం. మనల్ని మనం పోగొట్టుకుంటున్నాం అంటే మనం దేవుడిని తప్పిపోతున్నాం, కానీ దేవుడు మనల్ని వదిలిపెట్టడు. తిరిగి దేవుడే మనల్ని తన వద్ద పిలిపించుకుంటున్నాడు. మన పిల్లల్ని మనం పోగొట్టుకుంటున్నాం, అంత మాత్రాన దేవుడు ఊరుకోడు. మన పిల్లలను కూడా దేవుడే తన చెంత పిలుచుకుంటున్నాడు. మన వస్తువులను పోగొట్టుకుంటున్నాము, ఆయన దేవుడు గొప్పవాడు. ప్రార్థన ద్వారా మన వస్తువులను మనము తిరిగి పొందుతున్నాం. ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకొని ఎల్లప్పుడూ కూడా కొన్ని అంతోని వారి ప్రార్థన ద్వారా మనం దేవుని స్తుతించే బిడ్డలుగా, దేవుని ఆరాధించే బిడ్డలుగా జీవించాలని ఈ దివ్య పూజలో ప్రార్థన చేద్దాం. ఆమేన్.
సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర మీకు స్తుతి కలుగుగాక. ఏలైన మేము అర్పించి అప్పంలో మీ ఉదాహరణ పొందుతుంది. భూఫలమును మానవ శ్రమ ఫలమునైన ఇది మాకు జీవాహారం కానున్నది. సర్వేశ్వరుడు సర్వకాలం స్తుతింపబడును గాక. ద్రాక్షరసము నీటి కలయిక గొప్ప పరమ రహస్యము. దీని ద్వారా మా మానవ స్వభావంలో భాగస్థుడు చిత్తగించిన ప్రభుని దైవత్వంలో దేవుని భాగస్వాములు కాక. సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర మీకు స్తుతి కలుగును గాక. ఏలైనా మేమర్పించి ద్రాక్షరసమును మీ ఉదాహరణ పొందితివి. ద్రాక్ష ఫలమును మానవ శ్రమ ఫలమునే ఇది మా ఆధ్యాత్మిక పాలన కానున్నది. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడును గాక. ఓ ప్రభువా, దీనభావంతోనూ మనస్తాపంతోనూ వచ్చిన మమ్మల్ని నిలుపు. ఈ దినము మేము మీ సన్నిధిలో అర్పించి అర్పణ మీకు ప్రీతికరమును గాక. ప్రభువా, నా దోషము నుండి నన్ను శుభ్రపరచు, నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయము. సహోదరి సహోదరులారా, పురికంతోని వారి భక్తులారా, నేను మీరు నర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం ఉన్నట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిళల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును ఈ క్రమం ద్వారా ఈ బలిని స్వీకరించిన ప్రార్థించడము. మా ప్రభు మా తండ్రి, ఈ అర్పణతో పాటు ఈనాడు దివ్య పూజకు ఉభయకర్తలుగా ఉన్నటువంటి ఇరువులు తామసరాజు శోభరాణి దంపతులను వారి కుమారులు సుందర సుజయ్ మీ పాదశానికి సమర్పిస్తున్నాం. ఇప్పుడు తంతోని ద్వారా మేము తప్పిపోయినప్పుడు మీ ప్రార్థన ద్వారా మమ్మల్ని తిరిగి దేవుడి చెంతకు తీసుకుని వస్తున్నారు. మా వస్తువులు పోయినప్పుడు కూడా తిరిగి మా వస్తువులను మేము తిరిగి పొందులాగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ బిడ్డలు ఎప్పుడు కూడా తప్పిపోకుండా మిమ్మల్ని శుద్ధించే బిడ్డలుగా, మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా, ఎలాంటి లోటు కొరత లేని బిడ్డలుగా వీరిని ఆశీర్వదించండి. వీరికి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండి వీరిని కాచి కాపాడండి. మన నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండును గాక. మీ మనసులను ఉన్నతములకు తిప్పండి. మన దేవుడైన ప్రభువులకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన్నా మీ స్త్రీ సభకు పునీతంతోని వారిని గౌరవించుటకు చక్కని అవకాశాన్ని ప్రసాదించి ఉన్నారు. పునీతంతోని వారి పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నారు. పునీతంతోని వారి దివ్య బోధన వలన విశ్వాసముల పెరుగుదలను, పునీతంతోని వారి ప్రార్థనా ఫలితమున సంరక్షణను కలుగ చేయుచున్నారు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము మిమ్ము స్తుతించుట ఎట్లనగా పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. అమోన్నతమున హోసాన, ప్రభునామమున వచ్చి వారి దగ్గర అమోన్నతమున హోసాన. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచాలనుకున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తమను తాము ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధముననే భోజనానంతరం పాత్రను అందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై గారవేయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మనమును ప్రకటించడము, మీ ఉత్థానమును చాటడము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుని అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమును మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులు, మా ప్రకాశం పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణుడు చేయుము. ప్రభువా, కరోనా వ్యాధితో మృతి చెందిన బిడ్డలకు నిత్యాత్మ విశ్రాంతిని ప్రసాదించండి. కరోనా వైరస్ తో చికిత్స పొందుతున్న బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను ప్రసాదించండి. కరోనా వైరస్ తో భయపడుతున్న బిడ్డలకు ధైర్యాన్ని ప్రసాదించండి. మా పత్రికాపేట విచారణలో ఉన్నటువంటి బిడ్డలను, మా నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలను, వారి కుటుంబాలను, యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ నుండి కాపాడండి. ఉత్తానమవుతామని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకొను. వారిని మీ దివ్య ప్రకాశమునికి చేర్చుకొను. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లి మరియ మాతతో, ఆమె భక్త జోజప్ప గారితో, ధన్యులైన అపోస్తలులతో, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పెద్దయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో అనేకమైన నీకు యుగ యుగములు గౌరవములు కలుగుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాధసిద్ధము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరును, భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన ఆయన మాకు నేటికి అనుగ్రహించు. మా యొక్క అప్పుడైన వారికి మేము మన్నించినట్లు మా యొక్కలను మీరు మన్నింపు. మా పురుషులనే ప్రవేశించనివ్వక కీడుల నుండి మేము రక్షించు. ఆమేన్. మా ప్రభువు, మా తండ్రి, మమ్మందరినీ అన్ని కీడుల నుండి, శోధనల నుండి, పిశాచ మాయ తత్వపాయముల నుండి, కరోనా వైరస్ నుండి కాపాడండి. ఈ మీ బిడ్డలకు శాంతిని, ధైర్యం ప్రసాదించు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో పలికిన మా ప్రభువైన యేసుక్రీస్తువా, మా పాపములను లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, సఖ్యతను, ఐక్యమత్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి, సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరితో ఒకరు సమాధానము తెలుపుతుంది.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఈ ప్రభు విధిలో పాల్గొన్న వారందరూ ధన్యులము. యేసుక్రీస్తు శరీరము రక్తము నిత్య జీవమును నన్ను కాపాడుగాక. పునీతంతో వారికి చెప్పండి. సాధు స్వభావమును దయార్థ దైవములు గల పరిశుద్ధుడవరు పునీతంతో వారు అనంతమైన సోదర ప్రేమ చేతను దైవ ప్రేమాభిజ్వాల చేతను ప్రకాశించు మీరు ఈ లోకంలో ఉండగానే ఏ ఇతర ప్రీతులు నేను అద్భుతములు చేసి పుని పొందితే అద్భుతములు మీ మాటకే వేచికుండా బాధలో ఉన్న వారి కోరికలు తీర్చుటకై ఆ మాటలు పలుకగా మీరెల్లప్పుడూ సిద్ధమని మాకు తెలియదు. నిరాశలో ఉన్నవారు మిమ్మల్ని ఉద్దేశించి చేయు ఆవేదనతో నిండి ఈ ప్రార్థన ఎన్నడూ వృధా కాలేదు. రోగులకు స్వస్థత చేకూర్చితిరి, బాధలో ఉన్న వారికి ఉపశమనమును ప్రసాదించితిరి, పోగొట్టుకున్న వాటిని తిరుగా దయచేసితిరి. గాయపడిన హృదయములు మీకు మొరపెట్టగా మరణించిన వారిని సైతం జీవవంతులుగా చేసితిరి. అనేక అద్భుతములను చేయ వరము పొందిన పునీతంతోని వారా దృఢ నమ్మకంతో మీ పరిశుద్ధ స్వరూపం చేత మోకరించి వేడుకొంచున్నాము. మా కోరికలు నెరవేరినట్లా సహాయపడండి. ఈనాడు దీవి పూజ ఉభయకర్తలుగా ఉన్నటువంటి నిర్మల థామస్ రాజు శోభరాణి దంపతులను వారి బిడ్డలను వారి తలపులను ప్రత్యేక విధముగా దేవునికి సమర్పించుకుంటూ పునీతంతోని వారి ప్రార్థనాశ్రమం ఎల్లప్పుడూ వారి తోడుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి ఎలాంటి లోటు కొరత లేకుండా చేయాలని, ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండి కాచి కాపాడాలని, వారి రాకపోకలలో దేవుడు తోడుగా ఉండాలని, వారి బిడ్డలకు జ్ఞానాన్ని బంగారు భవిష్యత్తును ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈనాడు ఎన్నో తలంపుల కోసం దీవి పూజలో ప్రార్థన చేస్తున్నాం. ఆ తలంపులన్నీ కూడా నెరవేరాలని, సారమును దీవించాలని, వారి కుమార్తెను చూసి ఆశీర్వదించాలని, బిడ్డ సుఖప్రసవాన్ని ప్రసాదించాలని, మరి దీవి పూజలో పాల్గొన్న బిడ్డల తలంపు నెరవేరాలని ప్రార్థన చేద్దాం. మా కోరికలు నెరవేరుటకు అద్భుతము అవసరం ఉండవచ్చునేమో, అది మీకు కష్టం కాదు. మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక్క మాట చేత అద్భుతములు చేసింది కదా. మిమ్మల్ని ఆశ్రయించిన వారి మనవులను దయచేయవారు, మానవుల పట్ల ఎల్లవేళలా దయా కనికరములు ప్రదర్శించుకుని తంతోని వారా, మీ హస్తములలో కదిలియాడుటకు ఇష్టపడు దివ్య బాల చేసిన చెవులలో ఈ మా తీర ప్రార్థనలను మృదువుగా ఉచ్చరించిన మాత్రమున మా కోరికలు నెరవేరడు. ఈ మా కోరికలు నెరవేర ఒక మాట పలకవలసినదిగా కృతజ్ఞతాభావంతో మేము వేడుకొనుచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా యొక్కలను మీరు మన్నింపు. మాము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించుము. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారు మీరే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మయుడైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. పరలోకమందున్న మా తండ్రి,
మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటి మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మమ్ము శోధనకు ప్రవేశమనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించుము. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలములకు చేసి ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరును భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటి నెరవేరును. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మమ్ము శోధనకు ప్రవేశమనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించుము. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలములకు చేసి ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. మా పాలకులను పాపలేని మీకంతని వారు యేసు ప్రభుపై మీకు అత్యంత ప్రేమ వలన దివ్య బాల చేసుకుని మీ హస్తములను ఎత్తుకొని ముద్దడి ప్రత్యేక బాధ్యతను పొందిన వారు, ఆత్మల రక్షణ ఎందుకు వెంపింప శిక్షణ కృష్ణ కలవారు, బాధలో ఉన్న వారికి నిరుపేదలకు వారి మనమును దయచేయవారు, అనేక అద్భుతములను చేయ ప్రభు వరకు పొందిన వారు, మాకు పవిత్ర జీవితములు మా విధులను నిర్వర్తించడానికి కావలసిన శక్తిని మా సకల పాపములకు మన్నింపును పొందినట్లుగా చేయండి. ఈ లోకమున మీ సుమాత్రను అనుసరించి మా మరణానంతరము మీతో కలిసి స్వర్గరాజ్యమున యేసు ప్రభువును ముఖాముఖిగా దర్శించి భాగ్యం పొందినట్లుగా మాకు సహాయం చేయండి. ఆమేన్. యేసుక్రీస్తు నాథుని దివ్య వాగ్దానములకు మేము పాత్రలు పొందినట్లు మీకు అంతటి వేడుకోండి. ప్రార్థించుదాము. ప్రభువా, పునితంతోని వారి భక్తి గల జపములు నిత్యము మీ సన్యస్త్రీ సభకు సంతోషమును బలమును కలిగించి తద్వారా మీ బిడ్డలకు కావలసిన ఆత్మీయ మేలులను స్వర్గానందములు దయచేయుగాక. యేసుక్రీస్తు నాథుని దివ్య ముఖమును చూచి ఈ మనవుని మాకు దయచేయండి. చివరి ప్రార్థన. ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వర, ప్రేమ గల మా తండ్రి, మీ పవిత్రమైన నామానికి స్తుతి స్తోత్రం ఘనత ఆరాధన చెల్లిస్తున్నాం. ఈరోజు మీ తంతోని వారి గౌరవార్థం 9వ రోజు దివ్య పూజలో పాల్గొనే భాగ్యాన్ని ప్రసాదించారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజను వీక్షించేందుకు, మీ సందేశాన్ని ఆలకించేందుకు మా చక్కని అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మేము మీ నుండి తప్పిపోతున్నాం, అయినా కూడా మీరు మమ్మల్ని మర్చిపోకుండా మీ చెంత పిలుచుకుంటున్నారు. మా బిడ్డలు కూడా తప్పిపోతున్నారు, అయినా మీరు మర్చిపోకుండా తప్పిపోయిన కుమారుని వలె మీరు ఆ బిడ్డలను మీ చెంత పిలుచుకుంటున్నారు. మేము మా వస్తువులను పోగొట్టుకుంటున్నాము, కానీ అవి తిరిగి పొందేటట్లు మీరు చేస్తూ ఉన్నారు. ఈ విధముగా మేము నిరాశతో జీవించాలని, నిరుత్సాహంతో జీవించాలని, శోకించాలని, అనగదొక్కబడాలని, బానిసలుగా జీవించాలని, మోసపోవాలని మీరు ఎప్పుడు కోరుకోరు. మేము ఎల్లప్పుడూ కూడా సంతోషంగా, సజీవంగా, ఉల్లాసంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. అందుకే తప్పిపోయిన కుమారుడిని ఏ విధముగా మీ చెంత పిలుచుకున్నారు, కుమారుడు తిరిగి వచ్చేంత వరకు కూడా మీరు ఏ విధముగా బిడ్డ కోసం వేచి ఉన్నారు. ప్రభువా, మేము కూడా తప్పిపోయినప్పుడు ఇప్పుడా మేము మీ చెంతకు తిరిగి వస్తామని మీరు మా కొరకు వేచి ఉన్నారు. అంత గొప్ప ప్రేమ మీది, అంత గొప్ప ప్రేమను మా మీద కుమ్మరిస్తున్నందుకు, ప్రసరింప చేస్తున్నందుకు, చూపిస్తున్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇదిగో ఈ దివ్య పూజ ద్వారా మేము ఈనాటి దివ్య పూజ ఉపయోగకర్తలైనటువంటి ఇరువుల థామస్ రాజు శోభరాని వారి కుమారుడు సుందర సుజయ్ మీ పాద సన్నిధికి సమర్పించి ఉన్నాము. వారు ఎల్లప్పుడూ కూడా మీ చెంత నుండి, మీ సన్నిధి నుండి తప్పిపోకుండా ప్రభువా ఎల్లప్పుడూ కూడా మీ ఆధీనంలో, మీ సంరక్షణలో ఉంచుకోనండి. కుటుంబానికి, బిడ్డలకు ఎలాంటి ఆపద వాటిల్లకుండా, ప్రమాదాలు వాటిల్లకుండా, విపత్కర
ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకోనకుండా, కీడు జరగకుండా, హాని జరగకుండా బిడ్డలను కాచి కాపాడండి. ఇప్పుడు తమతోని వారా ఈ యొక్క ప్రార్థన సహాయాన్ని కుటుంబానికి ప్రసాదించండి. అలాగనే ఎవరైతే పుణ్యక్షేత్రంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నారో వారి మనవులను ఆలకించండి. ఎవరైతే వస్తువులను పోగొట్టుకొని చెంతకు వస్తున్నారో వారి కోసం ప్రార్థన చేయండి. ఎవరైతే వారు దేవుని సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోయినారో వారి తప్పు తెలుసుకొని, వారు చేసినటువంటి పాపాలు తెలుసుకొని దేవుని సన్నిధికి వచ్చి దేవుని స్తుతించి, ఆరాధించి, కనపరించి, భయపరిచే బిడ్డలుగా వారి కోసం నిరంతరం ప్రార్థన చేయండి. మన నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేమందరినీ తమతోని వారి ప్రార్థన ద్వారా కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి ప్రభు ప్రేమలో, ప్రభు సేవలో, ప్రభుకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించండి. సర్వేశ్వరుడికి వందనములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ తమతోని వారి భక్తులారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు మీ తమతోని వారి గౌరవార్థం సమర్పిస్తున్నటువంటి మీ పూజలు మీ గృహంలోనే ఉండి వీక్షిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. రాబోయే 3 రోజులు కూడా మీరు మీ గృహంలోనే ఉండి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ పూజలు వీక్షించండి, దేవుని సందేశాన్ని ఆలకించండి. 13వ తేదీ మీరందరూ కూడా కొన్ని తమతోని వారి పండగలో ఇంటి దగ్గరే ఉండి పాల్గొని కొన్ని తమతోని వారి ప్రార్థన సహాయం పొందగలరని ప్రార్థన చేస్తున్నాము. మీరు ఇంటి దగ్గర ఉండి యూట్యూబ్ ఛానల్ ద్వారా సమర్పిస్తున్నటువంటి పూజలను మీరు వీక్షిస్తున్న మీ అందరి కోసం కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ విషయాలను కూడా దృష్టి పెట్టుకొని మీరు మీ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కరోనా వైరస్ నుండి మీరు మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డలను దీవించుదురుగాక. ఆమేన్.